శ్రీసాకేతముజేరి బ్రహ్మమునుల శీర్వాదములు సల్ప సీతా సీమంతిని గూడి భూప్రజ కృతార్థత్వంబునందన్ మహుర్వీ సామ్రాజ్యమునంది రాముడు గుడవేళన్ కృపాపూర్ణుడై ఆ సమీరిక సంగినట్టి శుభమేన తింతున శ్రాంతమున్ ఆధార కమలవర్తను బాధాకృద్విఘ్న పటల పరిహర్తను సన్మేధా ప్రధానకర్తను శ్రీ దీదాయకు భజంతు సిద్ధి గణేశున్ శ్రీగల మాధురీ ఫణితి జీవకళలు తొలుకాడుతుండనా వాగమృతంబు వృష్టినుదవన్ రసవత్ కవితాల సజ్జరిన్ సాగగజేయనా హృదయ సారసపీఠిని ఎల్లవేళలన్ బాగుగా నిలిచినే పిలువ పల్కగ వేడదనమ్మ భారతీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమానంజనాసూనః వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణస్సకః పింగాక్షో అమిత విక్రమః ఉదతిక్రమణస్యైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయ. శ్రీ కామరాజు సీతారామచంద్రకు వివరితమైన శ్రీ హనుమత్ సందేశము అని సుందరాకాండం ప్రధానాంశంగా గల రామాయణంలోని సుందరాకాండం హనుమత్ సందేశంగా మనం చెప్పుకుంటున్నాము. ఇంతవరకు ఇది 3వ భాగం. ఆంజనేయ స్వామి సుగ్రీవాజ్ఞ మీద రామకార్యార్థమై బయలుదేరి దారిలో జరిగిన విఘ్నాలన్నింటినీ దాటుకొని లంక చేరుకున్నాడు. అక్కడ రాక్షసుల గృహాలను అన్నిటినీ చూసినాడు, సీతమ్మ కోసం వెతికినాడు, రావణ అంతఃపురంలో అంతా చూసినాడు, పుష్పక విమానం చూసినాడు. అక్కడి నుంచి అవన్నీ చూసి ఎక్కడా కనపడలేదా అని కొంతసేపు చింతపడినాడు. తర్వాత మళ్ళీ వెతుకుదామని చెప్పి నిశ్చయించుకొని ఒక వనం కనపడితే, అశోక వనం కనపడితే అక్కడ ఒక పెద్ద కోట గోడపైకి ఎక్కి కూర్చొని అక్కడి నుంచి ఒక వృక్షం మీదకి చేరుకుని అక్కడి నుంచి వనమంతా పరికించి చూసినాడు. అక్కడ రాక్షసుల మధ్యలో, రాక్షస స్త్రీల మధ్యలో కూర్చున్న సీతమ్మ కనపడింది స్వామికి. ఇంతవరకు అది చెప్పుకున్నాం మనము. ఈరోజు తర్వాత కథను చెప్పుకుందాం. సభకు నమస్కారం. సీతమ్మ కూర్చొని ఉంది అక్కడ అశోకవనంలో. ఆ సింసుపా వృక్షం కింద రాక్షస స్త్రీల నడుమున అమ్మవారు కూర్చొని ఉంది. ఎలా ఉందంటే, వలకాలు ముడుచుకొని ఆవలికాలును వంచి ఒదగి వనటీస్తని ధరణీస్తలి చూపుల నెలకొల్పుచు తలబ్రాలిచి కూరుచున్న ధరణి జగనియన్. ఆ అమ్మవారు ఒక కాలు ముడుచుకొని ఒక కాలు ఇట్లా పెట్టుకొని ఒదిగి ఇట్లా తల ఉంచుకొని కిందికి చూస్తూ కూర్చొనుండే ఆ సీతమ్మను చూసినాడు. బొబ్బరించడి పెద్ద పులుల మధ్యంబున బెదరు లేడియనాగనదరు తట్టి బెడిదమౌ ఇడుములు కడతేరుని కనను కడు మనోభీష్టముల్ కట్టిపెట్టి చింపగా మైజారు చెరగడిలిన ఎట్టి వలిపమౌ మాయని వలువగట్టి కంకణ మంజీర కర్ణభూషణములనొక్కొక్క భూషణం బుడల పెట్టి తనువు నాయడ సింసుపాతరువు క్రింద మనము శ్రీరాము పదపద్మములయందు చేర్చి ధనుజాంగనల బాధ చెంది వనటగూరి బడలిన రాముదేవేరి గనుచు. ఆ సీతమ్మ ఎలా కూర్చొనుంది అంటే, పెద్ద పులులు గర్జిస్తూ ఉండే పెద్ద పులుల మధ్యలో ఒక లేడీ బెదురుతూ ఎట్లా కూర్చొని ఉంటుందో ఆ విధంగా కూర్చొనుంది. ఇంకా నా కోరికలు నెరవేరుతాయి, నేను మళ్ళీ నా భర్తను చూస్తాను అనే ఆశను వదిలిపెట్టేసి దుఃఖిస్తూ కూర్చొనుంది. ఇంకా ఆమె చీర ఉంది. ఆమె చీర చింపగా మైజారు చెరగడలిన ఎట్టి వలిపమో మాయని వలువగట్టి. అమ్మవారి చీర చింపగా కొంచెం చింపి ఉంది అనమాట. కొంగు చించినట్లు కనపడుతూ ఉంది. ఆ కొంగు ఎందుకు చించింది అంటే మనకు తెలుసు. ఆ కొంగు చించి ఆమె నగలన్నీ తీసి మూటగట్టి ఋషిముఖ పర్వతం మీద వదిలేసి వచ్చింది. దారిలో వచ్చేటప్పుడు రాముల వారికి ఎట్లయినా దీనివల్ల జాడ తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ విధంగా చిరిగిన చీర కొంచెం చిరిగింది. కానీ మాయని వలువగట్టి
అన్ని రోజుల నుంచి అదే చీర కట్టుకొని ఉంటే కూడా మాయ లేదు ఆ చీర. ఎందుకు మాయ లేదు అంటే అమ్మ దండకారణ్య మన అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఫస్ట్ అత్రి మహర్షి ఆశ్రమం చేరుకుంటారు. అక్కడ అనసూయాదేవి అత్రి మహర్షి భార్య అమ్మవారికి అన్నీ ఆమెకు చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఆమెకు జాగ్రత్తలన్నీ చెప్పి ఆమెకు మంచి దుస్తులు ఇస్తుంది, ఒక మంచి చీర ఇస్తుంది అనమాట. ఆ చీర ఎప్పటికీ మాయదు, అది అంత మహిమగల చీర అది. అటువంటి ఆ చీర కొన్ని ఆభరణాలు కూడా ఇచ్చింది ఆమె. అవి అమ్మవారి ఒళ్ళి మీద ఆభరణాలు ఉన్నాయి, చీర ఉంది. మనం అనుకోవచ్చు బయలుదేరినప్పుడు అరణ్యానికి బయలుదేరినప్పుడు వాళ్ళు నార చీరలు కట్టుకొని ఏ ఆభరణాలు లేకుండా వనవాసానికి బయలుదేరినారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ విధంగా వచ్చినాయి అనమాట. అట్లా వచ్చి అట్లా ఉండే సీతమ్మ కనపడింది ఇప్పుడు స్వామికి. చింపగా మైదారు చెరగడెలను ఎట్టి వలిపమో మాయని వలువగట్టి కంకణ మంజీర కర్ణభూషణములను ఒక్కొక్క భూషణం బొడలబెట్టి. బంగారు ఆభరణాలు ఉన్నాయి ఒళ్ళి మీద, ఒక్కొక్క భూషణమే ఉంది. అంటే ఒక చెవి రింగ్ ఉంది, ఒక చేతికే గాజులు ఉన్నాయి, ఇంకో చేతికే మెట్టెలు అట్లాంటివి ఒక్కొక్క వైపు మాత్రమే ఉన్నాయి. ఒకవైపు అన్నీ తీసేసి వదిలేసింది కదా. ఆ విధంగా ఒక్కొక్క భూషణం బొడలపెట్టి తనువు నా ఏట సింసుపాతరువు కింద మనము శ్రీరాము పాదపద్మముల యందు. ఆమె మనస్సేమో శ్రీరాముని పాదపద్మాల దగ్గరనే ఉంది. ఆమె వచ్చినప్పటి నుంచి కూడా రాముని పాదపద్మాలు తప్ప వేరే తలుచుకోవడం లేదు. శరీరం మాత్రం ఇక్కడ ఈ సింసుపా వృక్షం కింద ఉంది. ఆ విధంగా ఉండి అలసిపోయి ఉన్న ఆ సీతమ్మను చూసినాడు. చూసి ఒక నిశ్చయానికి వచ్చినాడు, ఈమె ఉంటుంది సీతమ్మ అనే నిశ్చయం అయితే జరిగింది. ఎందుకంటే ఈ విధంగా బాధపడుతూ ఈ విధంగా ఉంది. ఆ అమ్మని చూస్తే ఆమె కళ, ఆమె ఉండే రూపము ఇవన్నీ చూసేసరికి సగం కొరత ఆయనకు తీరిపోయింది. ఈమెనే అనే అనుమానం నివృత్తి అయింది. అరపాలు కొరత తీరను ధరణి జయే ఈమయంచు దగ్గరగా నేనరిగి కనుగొనిన కాకెటు స్థిరపరపనగును రాము దేవియటంచున్ వెరవరినయ్యును రావణు తరుణింగని సీతయ్యను చుదలిచితిగాదే అరయమి వలనట్లే నరసితినో ఈ ప్రదేశమందును గూడన్ అని తలపోసి సౌదసి కరగ్రము నుండి సమీర సూతి దిగ్గన శరవేగుడై కదలి కల్పతరు ప్రభనుల్ల సెల్లు నా జనకజ కుంకి పట్టగు కుజమ్మున నాకులలోన బ్రాలి తా కనపడకుండా నా జననిగాంచుతు యోజన చేసే నీ గతిన్. చూసినాడు, ఈమె ఉంటుంది అని అనుకున్నాడు. అయినా కూడా ఒకసారి స్థిరపరచుకోవాలా ఈమె కాదా అని చెప్పి. ఊరికనే చూస్తూనే ఈమెనే అని ఎట్లా అనుకుంటా. ఇంతకుముందు రావణాసురుని అంతఃపురంలో రావణాసురుని భార్య మండోదరిని చూసి కూడా ఆమె సీత అని అనుకున్నా కదా. ఆ విధంగానే ఇక్కడ కూడా ఏమైనా పొరపాటు చేసినానో ఏమో అని దీన్ని మనం స్థిరపరచుకునేదానికి ఇంకా కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఎట్లా తెలుసుకోవాలా అని చెప్పేసి. ఒకవేళ పొరపాటుగా ఇక్కడ కూడా అట్లనే అనుకున్నానో ఏమో అని తలపోసి అక్కడి నుంచి ఆ కోట గోడ మీద నుంచి ఆ భవనం మీద నుంచి కదిలినాడు. మెల్లగా కదిలి అమ్మవారు కూర్చున్న చెట్టు పైకి దూకినాడు. దూకి ఆ చెట్టు పైన దూరంగా నిలబడి ఉండి సూక్ష్మ రూపంతో ఉన్నాడు కదా, కనపడకుండా అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తూ ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఈమె సీతమ్మ అని నేను ఎట్లా నిశ్చయానికి రావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎట్లా రావాలి అంటే ఇంకా పోలికలు పోల్చుకుంటున్నాడు, ఈమెనా కాదా అని తెలుసుకోవడం కోసం. పొలతిండి కొనిరాగ పొలతి దుఃఖము వింటినా ఎలుంగి ఎలుంగరయనొకటే పడతి మైసొమ్ములు పైట కొంగున గట్టిన చెరంగి చీర నరయనొకటే రామచంద్రుడు తూప రమణి సొమ్ములు గంటి ఆ సొమ్ములి సొమ్ములరయనొకటే ధనుజుడు కొనిపోవు తరి దూరమున తోచన రూపమి రూపమరయనొకటే కులము శీలము దాక్షిణ్య గుణము ఈడు జోడు తగినది బళిరే ఈ సుదతి రామజన విబ్ని పత్ని అనుటకు సంశయం బుకింత లేదనియా హనుమంతుడప్పుడు. పోల్చుకుంటా ఉన్నాడు, ఈమె సీత అని నేను ఎట్లా నిశ్చయానికి రావాలని చెప్పి. ఏమి అంటే పొలదిండి కొనిరాగా పొలితి దుఃఖము వింటి ఆ ఎలుంగి అరయనొకటే. ఆ రోజు పొలిదిండి అంటే రాక్షసుడు. ఆ రాక్షసుడు తీసుకొని పోయేటప్పుడు ఆమె అరుపులు విన్నా, ఆమె ఏడుపు విన్నా పైనుంచి. ఆ ఋషముఖ పర్వతం మీద ఉన్నప్పుడు ఆమె పైనుంచి పోతూ ఉంటే ఆ ఏడుపు విన్నా. ఆ గొంతు ఈ గొంతు చూడడానికి ఒకటేగా ఉన్నాయి. ఇంకా ఏమి అంటే పడతి మైసొమ్ములు పైట కొంగున గట్టే ఆ చెరంగి చీర నరయనొకటే. ఇప్పుడు ఈమె కట్టుకున్న చీర కొంగు ఆ రోజు మన దగ్గర ఋషముఖ పర్వతం మీద మూట కట్టి వేసిన ఆ మూట, ఆ చీర, ఆ చించిన భాగము రెండు చూస్తే అవి ఒకటిగానే కనపడుతూ ఉన్నాయి. రామచంద్రుడు చూప రమణి సొమ్ములు గంటి ఆ సొమ్ములు ఈ సొమ్ములు అరయనొకటే. రాముడు చూపించినాడు సొమ్ములు. అప్పుడు ఆ రోజు మూట తీసి చూస్తే ఆ సొమ్ములు తీసి చూడండి అని అందరికి చూపించినాడు అమ్మవారి సొమ్ములు. ఆ సొమ్ములు ఇప్పుడు ఈమె పెట్టుకున్న అమ్ములు రెండు ఒకే రకంగా ఉన్నాయి.
ధనుజుడు కొనిపోవు తరి దూరమున తోచే నా రూపం ఈ రూపం అరయని ఒకటి. ఆ రోజు రాక్షసులు తీసుకొని పోతూ ఉంటే దూరం నుంచి చూస్తే ఆ రూపము ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ రూపం కూడా ఒకటిగా కనపడుతూ ఉన్నాయి, పోలికలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈమెనే సీతమ్మ అని నిశ్చయానికి వచ్చినాడు. ఇంకా ఏమంటే కులము శీలము దాక్షిణ్య గుణము ఈడు జోడు తగినది బళిరే ఈ సుదతి రామజన విభుని పత్ని అయినటకు సంశయం ముగింతలేదని ఆ హనుమంతుడప్పుడు. ఈమెను చూస్తూ ఉంటే ఇంత రాక్షసుల మధ్య కూర్చొని కూడా ఆమె కొంచెం కూడా వాళ్లకు భయపడడం కానీ లేకపోతే వాళ్లకు లొంగిపోవడం కానీ లేకుండా ఆమె రాముని పాదపద్మాల మీద రామ అనుకుంటూ కూర్చొని ఉంది. ఈమె యొక్క శీలము, ఆమె యొక్క ఆ నడత, ఆ పతివ్రత లక్షణము, ఆ తర్వాత ఈడు జోడు రామునికి తగిన ఈడు జోడు కనపడతా ఉంది ఈమె. కాబట్టి ఈమె రాముని భార్య సీతమ్మ అని అనుటకు ఏ విధమైన సంశయం లేదు అని అనుకుని ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు? ఈమె సీతమ్మ ఎట్లా అనుకోవాలి? ఈమె సీతమ్మ అని అంటే కడుపార నీ తల్లి కాంచి ఉండగ గదా ధరణి సర్వంసాత్వము గనుట పనిభూని జగజ్జనని పెంపగ గదా జనకుడే కేవల జనకుడగుట లీలమై నీ దేవి కేలు పట్టగ గదా రాముడు లోకాభిరాముడవుట పాడిమై నీ అంబ కోడలవుటన గదా ఇనవంశం ఇంత పావనమునగుట ఔర ఈ దేవి అసుర సంహరణము కారణంపై ధరణిపై కలిగినట్టి వారి రుహజాత ఈమయే వర సుధీ సమేత భూజాత శ్రీ జగన్మాత సీత అని నిశ్చయానికి వచ్చినాడు. ఎట్లా అంటే ఈ తల్లిని కనబట్టి కదా ఆ భూదేవికి సర్వం సహత్వము, ఆమె ప్రపంచాన్ని అందరికీ మాత అయింది. ఆమె ప్రపంచానికి అందరికీ కూడా భూదేవి మాతగా అని ఎందుకైందంటే ఈ తల్లిని కనబట్టి కదా ఆమె భూదేవి అనిపించుకునింది. ఈ తల్లిని పెంచబట్టి కదా జనకుడు కేవల జనకుడు ఒకట. ఆయన జనకుడు, ఆయన పేరు జనకుడు, కానీ ఆయన మాత్రమే తండ్రి. ఎందుకంటే ఇంత మంచి తల్లిని కన్నాడు కాబట్టి ఆయన మాత్రమే తండ్రి, కేవలం జనకుడు అయినాడు. ఎందుకైనాడు అంటే ఈ తల్లిని కనబట్టి కదా, ఈ తల్లిని పెంచినాడు కదా. కనడం అంటే ఆయనకు అమ్మవారు ఆయన పెంపుడు కూతురు, ఆయన కూడా సొంత తండ్రే కదా ఆయన. ఈ విధంగా ఆమెను పెంపబట్టి కదా ఈయన ఈ విధంగా జనకుడైనాడు. ఇంకా ఈ తల్లి చేయి పట్టుకోబట్టి కదా రాముడు లోకాభిరాముడైనాడు. ఆయన లోకాభిరాముడు అని అందరితో పొగడబడుతూ ఉన్నాడు. శ్రీరాముడు అని అంటున్నాం మనం. శ్రీ అంటే సీతమ్మ అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం, శ్రీరామ అంటే సీతారామ అన్నట్లే. కాబట్టి ఈ సీతమ్మ ఈ తల్లి చేయి పట్టుకోబట్టి కదా ఆయన లోకాభిరాముడైనాడు. అందరితో ఆయన మన్ననలు అందుకుంటున్నాడు. కాబట్టి ఇంకా ఈమె కోడలు కాబట్టి కదా ఇనవంశం ఇంత పావనమైంది. ఇనవంశము సూర్యవంశం ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటా అంటే ఇంత మహాతల్లి ఈ తల్లి కోడలు అయింది కాబట్టి కదా ఇనవంశం ఇంత పావనమైంది అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈమె ఎవరు అంటే ఇంకేం అనుమానం లేదు, అసుర సంహరణమునకు కారణంపై భూమిపై కలిగినట్టి వారి రుహజాత ఈమెయే వర సుధీ సమేత భూజాత శ్రీ జగన్మాత సీత. ఈమె ఈ రాక్షస సంహారం కోసమని భూమి మీద పుట్టిన లక్ష్మీదేవి కాక ఇంకొకరు కాదు. తప్పకుండా ఈమె ఆ లక్ష్మీదేవే రావణ సంహారం కోసం, రాక్షస సంహారం కోసం ఈ రూపంలో పుట్టిన తల్లి అని అనుకుంటా ఉన్నాడు అనమాట. అనుచు మది నిదలచి అమ్మరుద్వరసుతుండు ఇనకులేసుదే వినిందుగంటి సార్థకముగా కీర్తి జగములనే గుంటి నన్ను నానిపైన నలరుతుండే. ఇంకా సంతోషం అయిపోయింది. ఇంకా చూసినాను, నేను అమ్మని చూసినాను, సీతమ్మని చూసినాను, నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి నేను వచ్చిన కార్యం నెరవేర్చుకున్నాననే ఆనందంతో సంతోషంగా ఆ చెట్టు మీద ఉన్నాడు. ఉండి ఇంకా అమ్మతో మాట్లాడాలంగా ఆయన మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడేమైంది, వెడగు రావణుడట వేకువ మేల్కాంచి వసుమతి సజూడ వంచ పుట్టి తెలిపట్టు సేలువ వలెవాటు సవరించి రమణీయ చీనాంబరములు గట్టి దినమణి హసిత దేదీప్యమానములగు నవరత్న భూషణావళ్ళు పెట్టి సానదీరిన మరుజరమన తనరారు ప్రియసతి కెంగేలు ప్రేమ బట్టి తెగలుగా మేళములు తీరి ఎదుట గరుడ గంధర్వకాంతులు గదిసియాడ బంగరపు పొన్ను దిబిటీల పట్టి ఒకట అతిబలిరుగడను 1,00,000 ఎరుగుదేర దశవిధ గమనంబులన శశివదనలు పాడు గానచాతురికి తగన్ దశశిరములూచి మై పరవశతన్గుని మెచ్చి బలిర వహ్వాయనుచున్. రావణాసురుడు వస్తా ఉన్న సందడి వినపడింది నాకు. తొందరపడకూడదు, ఉండు ఏమో జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెట్టు మీదనే ఉండి గమనిస్తూ ఉన్నాడు. ఏమైంది? ఆ రావణాసురుడు నిద్ర లేచి వాడు బాగా తయారయ్యి అలంకారాలన్నీ చేసుకొని నవరత్న భూషణావళులన్నీ పెట్టుకొని వాని రాచమర్యాదలన్నీ
ఒక 1,00,000 మంది స్త్రీలు ఆ పక్క ఈ పక్క నిలబడుకొని వానికి దివిటీలు పట్టుకొని, బంగారు పొన్ను దివిటీలు పట్టుకొని, వాడు అంటే ఇంకా రాదు కదా వాడు, ఇంకా వానికి రాత మర్యాదలన్నీ జరుగుతూ ఉంటాయి. వాని రాజ్యము అందులో అది. ఆ బంగారు పొన్ను దివిటీలు పట్టుకున్న భటులు, ఆ పక్క ఈ పక్క మద్యపు జాడీలు అందించే ఆడవాళ్ళు, వీళ్ళందరూ ఒక 1,00,000 మంది ఆ పక్క ఈ పక్క ఉంటే, తన మారు సానదీరిన మరుశరమన తనరారు తన ప్రియసతి కెంగేలు ప్రేమ బట్టి మండోదరిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఆమెను కూడా వీడు చేసే తప్పు పనులలో అందరినీ భాగస్వాములు చేస్తాడు రావణాసురుడు. తమ్ముళ్లను, కొడుకులను, భార్యను కూడా కలుపుతాడు అనమాట. ఆ దుర్మార్గం అట్లాంటిది. ఆమెను కూడా వెంట పెట్టుకొని వస్తున్నాడు ఎక్కడికి? సీతమ్మను చూడడం కోసం. ఆమె ఎట్లా ఉంది అంటే సానతీరిన మరుశరము, అంటే మన్మధుని బాణం, బాగా సానబెట్టిన మన్మధుని బాణం అన్నంత అందంగా ఉంది ఆమె. అటువంటి మండోదరి, అటువంటి ఆమె మహాపతివ్రత. ఆమెను కూడా పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఇంకా పాటలు పాడేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా రాజు బయలుదేరినాడంటే ఇవన్నీ మామూలుగా ఉంటాయన్నమాట. ఇంకా రావణాసురుడు బయలుదేరినాడంటే ఇంకా చెప్పని అవసరం లేదు. ఆ 10 తలలు ఆనందంగా ఊగించుకుంటూ వహ్వా వహ్వా అనుకుంటూ వస్తూ ఉన్నాడు బయలుదేరి. చేడియలు ఇరుగడ మధ్యపు జాడీలందియ్య వాని శ్మశ్రులు కేలందీడుతూ ఎడనడ కప్పుర వీడములు పడంతులసగా వేడుక కొనుతును. ఆ పక్క ఈ పక్క ఆ రాక్షస స్త్రీలు, ఆ గరుడ గంధర్వకాంతలు, వానికి లోబడిన వాళ్ళు ఉంటారు కదా, బలవంతంగానో ఏ విధంగానో, వాళ్ళంతా వానికి మద్యపు జాడీలు, కర్పూరపు తాంబూలాలు అందిస్తూ ఉంటే అవి తీసుకుంటూ, అవన్నీ తీసుకుంటూ ఆయన అట్టహాసంగా వస్తున్నాడు అనమాట. నారీజన పరివృతుడై ఆరామము చొచ్చి వచ్చున రావణుని వైరానుబంధ రౌద్రాకారుండై చూతుతుండే కరుబలిస్తుడు. ఆంజనేయ స్వామికి కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. వస్తున్నాడు వీడే రావణాసుడు, చూసినాడు కదా ఇంతకుముందు అంతఃపురంలో వాడిని, వస్తున్నాడు వీడే అని చెప్పేసి రౌద్రాకారుడై చూస్తూ ఉన్నాడు. ఉంటే అప్పుడు వాడు వచ్చినాడు, రావణాసురుడు వచ్చి, రావణుడు ఈ గతి జనకరాజతనూజ సమక్షము అంగజోద్భావన నిలిచినంతనే గుబాలని గుండియ జల్దరింప ఎంతే వెరపొంది కంపమున తీవ్రత పయ్యద చక్కనొత్తుతున్ బావురుగా అనివారి కగపడ్డ సుఖంగన బోలె సుక్కుతున్ అట్టె తల వంచి తన చేత బట్టి ఉన్న తృణము దూతుతూ దుఃఖాంబు కణములుక ఉన్న యవని జగని విధి తన్నురేప పలికే వెరపింతలేకయా పంక్తిముఖుడు. ఆ విధంగా వాడు వచ్చి అమ్మవారి ఎదుట నిలబడినాడు. నిలబడుతూనే గుండె గుబాలుమని బావురుగాని బారి కగపడ్డ సుఖాంగన బోలె సుక్కుచున్. ఓ బావురు పిల్లికి చిలుక, బావురు పిల్లి ముందు ఉండే చిలుక ఏ విధంగా భయపడుతుందో ఆ విధంగా బావురు పిల్లిని చూసిన చిలుక వల్ల భయపడి సీతమ్మ నేలకు తల వంచి కళ్ళలో నీళ్లు గార్చుకుంటూ ఒక చేతిలో ఒక దర్భ పుల్లను పట్టుకొని, ఒక గరిక పుల్లను పట్టుకొని, గరిక పోతను పట్టుకొని ఇట్లా దాని వైపు చూస్తూ నేలకే చూస్తూ ఉంది. వాడి ముఖం కూడా ఎత్తి, ఆమె తల కూడా ఎత్తి చూడలేదన్నమాట. ఆ విధంగా ఉంటే అప్పుడు వాడు ఏమని మాట్లాడుతున్నాడు? సీత ఇకేల దాచతవు చెచ్చరని తనువల్లి ప్రజ్వలచ్ఛాత శరాహతిన్ మరుడు చాల నిగుల్పడజేయ వచ్చి తినో భీత మృగేక్షణావిడు భయంబు ఇప్పుడైన రాముడే రీతి జయింపగలవాడు బలిరె ననుబోలగలారే ఎవరున్ అష్టదిక్పాలకుల చేతి ఆయుధంబులన్ గణన చేయనయ్య వినాకు తృణసమములు తరుణి ఎది ఏమోగాని నిన్ తలుపనెప్పుడు చెరకు విల్కాని శరముల వెరతునెంతో. ఆయన గొప్పతనం ఆయన చెప్పుకుంటున్నాడు, వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, తన గొప్పతనం తనే చెప్పుకుంటాడు అని చెప్తా ఉన్నాను అనమాట. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినాను? నీ అందం చూసి నేను మోహించి నీ మీద ఇదితో నేను ఇక్కడికి వచ్చినాను. నాతో సమానులు ఎవరు లేరు. అష్టదిక్పాలకుల చేతిలో ఉండే ఆయుధాలు కూడా నాకు గడ్డిపోతతో సమానం. ఇంకా అటువంటి నేను నిన్ను చూసి ఇంత ఇదైపోతా ఉన్నాను, బేలా అయిపోతున్నాను. నీ ముందు నేను నిలబడి ఇది చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా ఏమేమో నోటికొచ్చిన వాగుడంతా మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ మనం చెప్పుకొని కూడా మనకు ఇదిగా ఉంటుంది అన్నమాట. వాడు అంత దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడు. జలనిధి కృత్రిమస్థల శైలముల చిక్కుబడక మత్పురి రేవు పడయుటెట్లు పడచెపో లోతున బలి సద్మమంటిన కడలేని అబ్ది గడుచుటెట్లు కడచెపో మాదైత్య గణముల కగబడ్డ ప్రాణంబుతోడు బ్రతుకుటెట్లు బ్రతికపో జగముల ప్రతిలేని నాదగు దుర్బలంబు నిదర్చి తొడలుటెట్లు
తరుణిని ఈయందున అనురాగభరితమతిని నిరతమేనుంట ఎరుగవో నిక్కువముగా పరమ దుర్జయుడను నాదు భక్షణమున కరయగా నరులనగా నొప్పు వరుగుల బల. ఇంకా ఈ కృత్రిమ శైలములన్నీ ఉన్నాయి. ఈ సముద్రంలో నేను తయారు చేసిన కొండలు ఉన్నాయి. వాటికంతా సహజంగా ఉండే పర్వతాలు కాదు. ఈ కావాలని శత్రువులు రాకుండా ఉండడం కోసం సముద్రంలో నేను ఏర్పాటు చేసిన కృత్రిమమైన పర్వతాలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని ఈ లంకానగరపు రేవు చేరడం ఎట్లా? అది అయ్యే పనేనా? ఒకవేళ వచ్చినాడు అనుకో, వచ్చినా కూడా బలిసద్మం అంటిన బలి చక్రవర్తి పాతాళంలో ఉంటాడు. ఆ బలి చక్రవర్తి భవనాన్ని తాకేటట్లు, పాతాళానికి తాకేటట్లు ఉండే ఈ మహాబ్దిని, ఈ మహా సముద్రాన్ని దాటుకొని ఇక్కడికి రావడము అంత సులభమా? ఒకవేళ అది కూడా దాటుకొని వచ్చినాడు అనుకో, ఇక్కడ మా దైత్యగణాలు, భయంకరమైన దైత్యగణాలు ఉన్నాయి. అక్కడ లంకిని ఉంది, ఇక్కడంతా ఎప్పుడూ పహరాకాస్తూ ఉండే మా రాక్షస గణాలు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దాటుకొని మళ్ళీ నా దగ్గరికి రావడం అనేది మీ రామునితో అయ్యే పనేనా? నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నాను, నన్ను వదిలిపెట్టేసి నువ్వు వేరే ఆలోచనలు ఎందుకు చేస్తావు? మన మానవులు అంటే నా ఉప్పు వరుగులు లాంటి వాళ్ళు, నేను తినడానికి ఉప్పు వరుగులు లాంటి వాళ్ళు, వాళ్ళని ఇట్లా అనుకొని నోట్లో వేసేసుకోగలను, నేను అంత గొప్పవాడిని నేనని చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా చూపిస్తూ ఉన్నాడు వాళ్ళందరినీ. తన ముందు తీసుకొచ్చిన స్త్రీలందరూ ఉన్నారు కదా, కొందరిని బలవంతంగా తెచ్చుకున్నాడు. మండోదరిని కూడా బలవంతంగానే తెచ్చుకున్నాడు. మండోదరి కూడా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోలే ఆమె. వాడు బలవంతంగా వాళ్ళ తండ్రిని బెదిరించి ఆయనతో యుద్ధం చేస్తాడేమో, ఏమవుతాడో మా నాన్నని భయపడి ఆమె వానికి లొంగిపోయింది. అటువంటి ఆ దుర్మార్గుడు వాడు. ఎంతమంది గరుడ, గంధర్వ, యక్ష, కిన్నర, దేవ ఎంతమందినో తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు వాని దగ్గర. వాళ్ళందరినీ చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈమెకు చూడు వీళ్ళంతా ఎట్లున్నారో నా దగ్గర, నాకు అణిగి మణిగి ఎట్లున్నారో చూడు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? తమ వారిపై గల తగలు మున్విడి నన్ను చెందిరి తెరగంటి చలులు వీరే మగలను మాట ఏ మరచి మద్వశమైరి గరుడ వర్యుల కాంతలరయ వీరే గతమౌక్షులగుతున అంగజుకేలికై తదాస్తనిరి నన్ను అప్సరొంగనలు వీరే ప్రియపూర్వకముగా నన్ను ప్రేమించి పొందిరి నలినాక్షి నాగకన్యకలు వీరే. దత్తుడు వీళ్ళని బలవంతంగా తీసుకొని వచ్చిన, వీళ్ళని దొంగతనంగా తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ నాగకన్యలు వీళ్ళు నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ ఇంతమంది చూడు నా ఇదికి ఎట్లా లోబడి ఉన్నారో అని చెప్పి వాళ్ళని చెప్తూ, పేరు పెంపునుగని మహావీరులై నవీరి మగలల్లనేమైరి వారికన్న వీరుడే రాముడని ఎననే రవైతివి సూర్యుడయ్యున్న పోరికి చేరరాడే. రాముడు మహావీరుడైతే మరి యుద్ధానికి రావాలి కదా, రాలేదే. వీళ్ళ భర్తలందరూ వచ్చినారా చూడు, వీళ్ళందరూ ఏమైనారు? వదిలిపెట్టేసి గమ్మునున్నారు. అయ్యే పని కాదులే ఈ రావణాసురుని జయించడం అని చెప్పి వదిలిపెట్టి గమ్మున అయిపోయినారు వాళ్ళంతా. నీ భర్త కూడా అంతే అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. నేరికి నను పొందిన వారు రమణి సుఖాబ్దిదేలి ఓలాడిరిగా నేరని వారు ఇంతకు కారాగృహంబుల తపింత్రుగాద మృగాక్షి బ్రతికి ఉండిన భార్యల పడేయగలము రావణుని ఎదిర్చినను వెనుక రాము మనము ఆశ దుఃఖంబు తలుప నిరాశ సుఖము అను సురల కన్న నీ మగుడది కడగునే. మహాదేవతలు, గరుడులు, యక్షులు, గంధర్వులే భార్య పోతే పోయిందిలే, ఇంకో భార్యను చేసుకోవచ్చు, వాడితో ఎందుకు పెట్టుకోవాలని చెప్పి నా జోలికి రాకుండా వదిలిపెట్టేసినారు. మరి వాళ్ళకన్నా గొప్పవాడా నీ రాముడు ఇక్కడికి రావడానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. మగువాని అడియాసల జాలింపుము నేటితో నజస్రము లంకన్ పాలింపుము సుఖనీరది తేలింపుము నన్ను భవదీను దీను. నిన్ను పట్టమహిషిగా చేస్తా, మండోదరి కూడా కాదు, నువ్వే పట్టమహిషి అవుతావు. ఈ లంకను పాలించు, స్వర్ణలంక ఇది. ఇంత వైభోగం చూడు, నా వైభవం అంతా ఎట్లుందో. ఏమేమో ఆశలు పెడుతున్నాడు, అడుక్కుంటున్నాడు, బెదిరిస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. వానికి ఏం కనపడడం లేదనమాట. ఇవన్నీ విని సీతమ్మ అని పలుకు ధనుజు పలుకులు సునిశ్చిత శీలములు చెవుల దునిపినటులను తను నవ్వజేయ జనకజ కనలు తునిట్లని శోకగద్గజ్యమునం చెవులలో శూలం పెట్టి పొడిచినట్లుగా ఆ మాటలు వినపడి ఆమె బాధ తట్టుకోలేక బాధతో ఆ గరికని ఇట్లా పట్టుకొని దాని తట్టు చూస్తూ చెప్తా ఉంది. పాతకంబుల పుట్ట పాపిష్ట కడుదుష్ట చెనటి నీ పేరెందు వినగరాదు పరులు మృత్తన సిగ్గుపొడటయ్యి నన్ను లేక నీ మృత్యుధనం వీవే మెచ్చుకొనెదు సచ్చరిత్రల మనస్సంతాపదవాగ్ని లంక కాల్పగ నిల్పబోదు నాపతి లేని తరి నన్ను తెచ్చుని బ్రతుకు ప్రతిష్టగా పదరవలదు తెలియు నీ కొర్వరాదు మదీయనాథుడు
తొడరి ఏమైరి మీ కరదూషణాదులు నా కొరకై ఇంక నేల నీదు కులబలంబుల పరిమార్చుకొనదు వలదు. ఒరే నాశనం అవుతావు, నీకు తెలియడం లేదు రాముడు అంటే ఏమనేది. నా భర్త లేని టైంలో నువ్వు సమయంలో మోసంగా నువ్వు కపట వేషం వేసుకొని వచ్చి నన్ను తీసుకొని వచ్చినావు. నువ్వు నీ దొంగతనాన్ని నువ్వే గొప్పగా మెచ్చుకుంటా ఉన్నావు, నీ మృత్యుతనాన్ని నువ్వే మెచ్చుకుంటా ఉన్నావు. ఈ తప్పులన్నీ నీ లంకను కాలుస్తాయి, నువ్వు చేసిన అపరాధం నీ లంకను నాశనం చేస్తుంది అని చెప్పి చెప్తా ఉంది. మీ కరదూషణాదులు అందరూ ఏమైనారు, మా రాముణ్ణి ఎదిర్చిన మీ కరదూషణాదులు వాళ్ళేం సామాన్యులు కాదు, వీళ్ళు దాయాదులే కరదూషణాదులు, వాళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు కదా. 40,000 మందిని ఒక గంట సేపట్లో 40,000 మంది రాక్షసులను సంహరించినాడు రాముడు జనస్థానంలో. అటువంటి గొప్పవాడు ఆయన పరాక్రమం నీకు తెలియంది ఏం కాదు, నీకు తెలుసు. కానీ నువ్వు మోసంగా నన్ను తీసుకొని వచ్చినావు ధైర్యం లేక. ఎందుకు నీ కులబలాలన్నింటినీ నాశనం చేసుకుంటావు లేనిపోని ఇవన్నీ చేసుకొని అని చెప్పి చెప్తా ఉందన్నమాట. విరచిన పతిలేని నీ బ్రతికిష్టమైన నన్ను నా పతి చేర్పుము దయాబ్ది నిన్ను పాలించును నీ మృతిష్టమేని ఆవలిగతులు ఇంకనే చెప్పనేలా కాగలవేయగున్. బతకాలని ఆశ ఉంటే నన్ను నా భర్త దగ్గరికి చేర్చు, లేదు చావాలని అనుకున్నావా నీ ఇష్టం ఏమన్నా చేసుకో అని చెప్పి చెప్తా ఉంది. అయినా ఎటనైనా చెప్పుకొననేమో ఎటందురుగాని భ్రష్ట నా చక్కటి చెప్పకీయు ఘనశౌరుడనంతని గృద్రరాజు మున్నెక్కటి కయ్యమున నిన్ను ఏగతి చేసెను చీ దురాత్మ నీ వాత నిన్ను గెలువవైతివే ధర్మరణంబు పెర్మిచేన్. నీ అబద్ధాలు, నీ మాటలు, నీ ప్రగల్భాలు ఎక్కడన్నా ఎవరికి తెలియని వాళ్ళ దగ్గర పోయి చెప్పు, నా దగ్గర నువ్వు చెప్తావు. నన్ను తీసుకొని వచ్చేటప్పుడు దారిలో గృద్రరాజు గరుత్మ ఆయన జటాయువు ఎదురై నీతో యుద్ధం చేస్తే ఆయనతో ధర్మయుద్ధం చేయకుండా అధర్మ యుద్ధం చేసి నువ్వు కత్తితో ఆయన రెక్కలు నరికి నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చినావు. నువ్వు నీ గొప్పతనము నీ పరాక్రమం గురించి చెప్తావు. అంత గొప్పవాడిని అంటే ఆయనతో ధర్మయుద్ధం చేసి గెలిచిండొచ్చు కదా అని చెప్పి చెప్తా ఉందన్నమాట. అని చెప్తా ఉంటే ఇవన్నీ ఆమె చెప్తా ఉంటే నువ్వు నన్ను మోసంగా తీసుకొని వచ్చినావు, దొంగతనంగా తీసుకొని వచ్చినావు, రామునికి భయపడి తీసుకొని వచ్చినావు, ఆ జటాయువు నిన్ను ఇట్లా ఇది చేసినాడు, ఆయన అధర్మ యుద్ధం చేసి నువ్వు వచ్చినావు, ఇవన్నీ చెప్తా ఉంటే చుట్టూ ఉండే ఆ స్త్రీలందరూ వింటున్నారు, ఆ భార్యలందరూ వింటున్నారు. వీళ్ళందరి ముందు తనను లెక్క చేయకుండా గడ్డిపోతతో సమానంగా మాట్లాడుతూ ఉంది అని చెప్పి వానికి కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చి వీరపత్నియగుణ జనకాత్మజ విరపులేక సతులు వినంగా తన సరకు గొనక పలికిన ఘన నిష్ఠురవచనములకు గర్జించి తొగిన్. ఆమె వీరపత్ని, రాముని భార్య కదా, శ్రీరామచంద్రుని కన్నా వీరుడెవరు. ఆ వీరపత్ని అయిన సీతమ్మ ఈ విధంగా తనను లెక్క చేయకుండా మాట్లాడిన మాటలకు వానికి అవమానం అయిపోయి గర్జిస్తూ అంటున్నాడు. గదగద త్రిలోకవాసులు నిదవచ్చ దశాశ్రుడనుచునంతయు నలుకన్ మది నలుకం ఇంత మౌర్ఖ్యమే ఇదే నిన్ను ఖండింతు రాముడు ఎటు విడిపించును. మూడు లోకాలలో ఉండేవాళ్ళు గజగజ వణుకుతారు రావణాసురుడు వస్తున్నాడు అని చెప్తే. అట్లా భయపడతా ఉంటే నువ్వు మాత్రం భయపడకుండా ఉన్నావు, నీకెంత ధైర్యము, ఇప్పుడే నేను నరుకుతా, రాముడు ఏ విధంగా విడిపిస్తాడో చూస్తాము అని చెప్పేసి అని చంద్రహాసం ఎత్తిన వాని ఖడ్గం, చంద్రహాసం అంటారు దాన్ని, ఆ ఖడ్గాన్ని ఎత్తినాడు నరుకుతానని చెప్పేసి. తన పతి చెంగేలి వాళ్ళు తగనడేతునెట్లని మండోదరి ఓ ధనుజేశ్వర పాడియవు నెతరుణుల దృంచన్. మండోదరి ఆమె మహాపతివ్రత, చాలా మంచి ఆమె వాని చెయ్యి పట్టుకొని ఆడవాళ్ళని చంపడం పెద్ద వీరత్వం అనుకుంటున్నావా, ఇది మంచి పనే నీకు. ఆడువారి బ్రతుకులందరూ ఒక్కటే వెనుక ముందు నెవరు వెరపు తీర్చువారలైన లేని వైదేహి చంపిన దీననేమి కీర్తి తెచ్చుకునేదు. ఏం కీర్తి తెచ్చుకుందాం అనుకుంటున్నావు? ఈమెను చంపి వాళ్ళ భర్త లేడు, వాళ్ళు ఎవరు దగ్గర లేనప్పుడు ఒక స్త్రీని చంపి పెద్ద ఘనకారం చేసినానని అనుకుంటున్నావు, అది పెద్ద కీర్తి అనుకుంటున్నావు నువ్వు. మరొక పని విడువు నీకడ చెరనుండెడు అబలిపైని చేసి అబలపైని చేసెడు నలుకన్ మరపొందగ రాఘవుపై వెరువక గావింపు మీవు వీరుడ వైనన్. నువ్వు అంత గొప్ప వీరునివే అయితే నీ దగ్గర చెర పట్టుకొని వచ్చి బలవంతంగా చెరలో పెట్టిన ఈ స్త్రీ మీద చూపించకపోతే ఆ రాముని మీద చూపి నీ పరాక్రమం మీద, అప్పుడు చూస్తాం నువ్వు ఎంత గొప్పవానివో అని చెప్పి చెప్తా ఉందన్నమాట. అని చెప్పుచుండు తరినా హనుమంతుడు అశోక వృక్షమందుండియుత జనకజ దుఃఖము ధనుజుని వినరాని దురుక్తులెల్ల విని రోషమునన్. పైనుంచే స్వామి అన్నీ వింటున్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు, తొందరపడి దూకకూడదని ఆలోచన చేస్తున్నాడు, ఏం జరుగుతుందో చూస్తామని. ఇదంతా చూసి ఆయనకు ఆవేశం వచ్చింది, రోషం వచ్చి పటపట పండ్లు గీటుచును పావని కన్నుల నిప్పులల్క ఉత్కట దవహినితందమున క్రాగుచు రావణు నట్టె చూచి కుటిలిని పైన నిప్పుడొక కుప్పట గంతున త్రూకి వీని హుత్తటమును చించి రక్తమును త్రావుదునా ఎని రౌద్రమూర్తి అయి. పటపట పండ్లు కొరికి
రౌద్రమూర్తి అయిపోయి ఒక్కసారి వీని మీద దూకి వాడిని గుండెలు చించి ఆ రక్తం తాగుదామా అన్నంత కోపం వచ్చింది ఆయనకు. కోపం వచ్చి మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచన చేసినాడు. దూరదృష్టిని ఆలోచన పారదూచి మరల తన కోపమునడంచి మనుకులేసు దేవితో రామచంద్రుని తెరుగు తెలియజెప్పగిటు చేయ కార్యము తప్పునేమో కడువడిగా రాముసేమము పుడమిసుతకు చెప్పి మరలిపోయేడు తరిని మిడిమేలమడుతు వీనికి పడనిమ్మింతకును వీని పట్లని ఉండను. ఇప్పుడు నేను దూకి ఏమైనా చేసినాను అనుకో, పని చెడిపోతుంది, కార్యం చెడిపోతుంది. ఇక్కడ లేనిపోని యుద్ధము, అనవసరమైన గొడవ, అసలు అమ్మకు నేను ఎవరో కూడా తెలియదు, వీడెవడో వచ్చినాడు, ఈ వానరుడు ఎవడో, ఈయనతో ఎందుకు యుద్ధం చేస్తున్నాడు, ఇవన్నీ ఆమెకు తెలియదు. రాముని క్షేమం అమ్మకంగా చెప్పలే నేను. ఇవన్నీ నేను వచ్చిన పని చెడిపోయే పని అవుతుంది. ఇప్పుడు ఏం చేయకూడదు, వీని పాటలు ఇంకా ఏమేమి పడతాడో చూద్దాము, నేను అమ్మతో మాట్లాడి పోయేటప్పుడు వీని కథ చూస్తాను అని చెప్పి పడనిమ్మింతకును వీని పట్లని ఉండను. ఆ విధంగా ఆలోచన చేసుకొని ఉన్నాడు, అట్లే కూర్చొని ఉన్నాడు. రావణుడప్పుడు సీతకు కావలి అయ్యున్న ధనుజకాంతలగని తాని విధి నానతీడే తమ భావంబుల దివిజశతులు భయమున కృందన్ వికట యయోముఖి వినత హేమాశయో హరిజటా త్రిజటలార వినుండి అత్యుగ్ర కృత్యంబులడరించి అయినను సీతనన్ పొందెది తీరు చూడు ఇద 2 మాసంబులిచ్చి తినిక గడు అంత గొప్పని తెట్టినైన నాడు మెడగోసి రక్తంబు మిన్నక గ్రోలుడి ఇంటి మాంసం వింతలింత తినుడు. ఇంకా రావణాసురుడు అక్కడ ఉండే రాక్షసులందరినీ పిలిచి వాళ్ళకి చెప్తున్నాడు, ఓ హేమాస్య, ఓ త్రిజట, ఓ హరిజట, వాళ్ళందరి పేర్లతో పిలుస్తున్నాడు అనమాట. పిలిచి మీరందరూ ఈమె నన్ను పొందేటట్లుగా నన్ను కోరుకునేటట్లుగా మీరు ఈమెకు చెప్పండి, ఏం మాటలు చెప్తారో, బెదిరిస్తారో, నయంగా చెప్తారో, భయంగా చెప్తారో ఆ విధంగా చేయండి. మీరు లేదు 2 నెలలకు గడువిస్తున్నాం మీకు, ఈ 2 నెలల లోపల ఆమె గన మాట వినకపోతే చంపేసి మాంసం తినేసేయండి, రక్తం తాగేసేయండి అని చెప్పి వాళ్లకు ఆజ్ఞ ఇచ్చినాడు అనమాట. కనికరము వీడుడిదే అగ్నిగాగొనుడు చనజనని చెప్పి ఉద్యానవనమునాడు విడిచి తన వెంట వెలదుల వేగ తోడుకొంచు శుద్ధాంతమును చేర ధనజవిపుడు ఎప్పుడెప్పుడు రావణుడేగునకట గడియైన నిద్రగానమితట అని తలదుతుండి మేల్కొన్నయా ఎలమట పోవ తొలంగి పరుండెనా పొలతి త్రిజట. వాళ్ళకి ఆ మాటలన్నీ చెప్పేసి ఆ స్త్రీలందరినీ వెంట పెట్టుకొని వాడు శుద్ధాంతము అంతఃపురానికి వెళ్ళిపోయినాక ఎప్పుడెప్పుడు వీడు పోతాడా, పడుకుందామా, అలసటగా ఉంది అని చెప్పేసి త్రిజట ఒక పక్కకు పోయి పడుకొని నిద్రపోయింది. ఇంకా మిగతా రాక్షస స్త్రీలందరూ సీతమ్మ చుట్టూ చేరి ఆమెను బెదిరిస్తూ ఉన్నారు, ఆమెకు నీతి బోధలు చేస్తూ ఉన్నారు, ఏమేమో చెప్తా ఉన్నారు. తక్కిన రక్కసి మగబలు నొక్కుమ్మడి సీత గదిసి ఉగ్రులగుతూ అమ్మక్కయ్యను మంచి మాటలు తక్కువ నీకరయనెంత తలబిరుసనుతు, నీకెంత తలబిరుసు, అమ్మ అక్క అని చెప్తా ఉంటే నువ్వు మర్యాదగా చెప్తా ఉంటే నువ్వు వినడం లేదు అని చెప్పి బ్రేటున తెగిపడవేయుదునాయంచు ఖడ్గంబు చేయకొని గదిసెనొకతే బారల నెడుపైన కూరలతో గొంతు కురుకుదునాయ నీరుకెనొకతే శూరం మురస్తలి సూటిగా నొడ్డుచు క్రుమ్ముదునాయని కూసెనొకతే ఇనుపరోపలి త్రిప్పి ఎగవేసి ఒక దెబ్బ తీయుదునాయని తివిరినొకతే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. ఒక ఆమె ఖడ్గం పట్టుకొని ఒక్క వేటుకు నీకు మెడ నరికేస్తాను అని చెప్పి ఒకటంటే, ఇంకొక రాక్షసి కూరలతో గొంతు కొరుకుతా అని ఇంకొక రాక్షసి అంటే, ఇంకొక రాక్షసి శూలం పట్టుకొని ఇట్లా పొడుస్తా అని చెప్పి ముందుకు ఉరుకుతూ ఉంటే, ఇంకొక రాక్షసి రోకలి తీసుకొని గరగిరా తిప్పి కొడతా తల మీద అని చెప్పి బెదిరిస్తూ ఉంటే, ఈ విధంగా ఇంకా చెప్తా ఉన్నారు. ఇంతవరకేమో పట్టిన ఇంతులు ఎందరెందరినో చక్కబరిచితిమి ఇంత మౌర్ఖ్యమేల ఇకనైన రావణునేలు మనతో సామవచనంబులకు కొన్ని సలిపెనొకతే. కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు, కొంతమంది మంచి మాటలు చెప్తున్నారు. మంచి మాటలు అంటే వాళ్ళ దృష్టిలో మంచి మాటలు మెల్లిగా చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ఇన్ని బాధలు పడతావు, ఈ మూర్ఖత్వం వదిలిపెట్టేసే రావణుని ఇది చేరుకో అని చెప్పి చెప్తా ఉంది ఇంకొక ఆమె. ఈ విధంగా చెవులకు వినరాని మాటలు చెప్తున్నారు, మనసుకు పడరాని బాధలు పెడుతున్నారు, శరీరానికి కూడా బాధలు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఇటువలే బాధించెడున కుటిల తనజ యువతులాడు కొరమాలినయా కటుతర వాక్యంబులకున్ కటకటపడి జనకతనయ కానిండింకన్ చంపిన చంపుండిపుడే త్రుంపదల తులేని వేగ త్రుంపుడు నన్ను రక్షింపమనన్ ప్రాణముపై తెంపేయగలిగినది నాకు దృఢ చిత్తమునన్. ఏం చేస్తారు మీరు, చంపితే నన్ను చంపుతారు అంతే కదా, చంపేయండి, నాకేం ప్రాణం ఉండాలా, నాకేం ఆశయం లేదు ఇంకా ప్రాణం మీద కూడా, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, కానీ మీరు ఈ మాటలన్నీ మాట్లాడి నన్ను బాధ పెట్టొద్దు అని చెప్పి చెప్తా ఉంది. అని ఇటు పలుకుతుండునడ నా త్రిజటాంగన ఇంద్రలేచి తాగనుకల అద్భుతాత్మయ్యి క్రక్కున భూసుతయున్న తోటి కిందని విపరీత బుద్ధులకు సంగటి కత్తెలనందరంగనుని ఇటు పలికనిప్పుడు ఒక గొప్ప విచిత్రము గంటి నిద్రలోను.
ఆ త్రిజట ఓ పక్క పోయి నిద్రపోయి ఉండింది కదా, ఆమె నిద్ర లేచి వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడతారు, కొంచెం ఆగండి, నాకు ఇప్పుడు ఒక గొప్ప కళ వచ్చింది, ఆ కళ చెప్తా మీకు వినండి అని చెప్పి త్రిజట చెప్తా ఉందన్నమాట. త్రిజట స్వప్నం. రామాయణంలో స్వప్నాలు చాలా ఉంటాయి, స్వప్నశాస్త్రం కూడా ఉంది. స్వప్నశాస్త్రం అని మనకు ఒకటి ఉంది. అది కొన్ని కళలు నిజమవుతాయి అంటే అన్ని కళలు నిజమవుతాయని కాదు, కానీ ఆ శాస్త్రం ప్రకారం రావాల్సిన టైంలో వచ్చిన కళలు అట్లాంటివి నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు స్వప్నశాస్త్రం చెప్తుంది. ఆ విధంగా ఇక్కడ త్రిజట స్వప్నం ఆమెకు వచ్చిన స్వప్నాన్ని మిగతా రాక్షసి స్త్రీలకు చెప్తా ఉంది. ఏం కళ వచ్చిందంటే, జగదేక వీరుడై చౌదంతి పైనెక్కి శ్రీరాముడి లంక చేరగంటి, శరచాపహస్తుడై సౌమిత్రి రఘువీరు ముందర నరుదేరగంటి, ఆ మహాగజముపై నీ మహీసుత వేగ ఎక్కించుకొని పురిగేగ గంటి, చలగి అయోధ్యలో శ్రీరాము సామ్రాజ్య పట్టాభిషేక వైభవము గంటి. ఇవన్నీ చూసినా నేను కళలో. నాకు ఇంత మంచి కళ వచ్చింది. రాముడు చౌదంతి పైనెక్కి, ఏనుగు మహాగజము, చౌదంతి అంటే 4 దంతాలు ఉండే ఏనుగు అనమాట. అంటే ఇంద్రుని ఐరావతానికి ఉంటాయి 4 దంతాలు, ఈ పక్క 2 ఈ పక్క 2. అది గొప్ప వంశం చెందిన ఏనుగు అని దానికి అర్థం అనమాట. అటువంటి చౌదంతి పైనెక్కి రాముడు రావడం నేను చూసినాను. ఇంకా శరచాపహస్తుడై సౌమిత్రి ఆ రఘువీరు ముందర తనుదేరగంటి, బాణము ధనస్సు పట్టుకొని సౌమిత్రి లక్ష్మణుడు ఆ రాముని ముందర ఆ ఏనుగు వస్తూ ఉంటే రామునితో పాటు ఆయన లక్ష్మణుడు రావడం చూసినాను నేను. ఇంకా ఆ మహాగజముపై నీ మహీసుతనెక్కించుకొని పురికేగ గంటి, ఆ ఏనుగు మీద ఈ సీతమ్మను ఎక్కించుకొని ఆయన అయోధ్యకు పోవడం కూడా నేను చూసినాను. చలగి అయోధ్యలో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక వైభవము గంటి, అది కూడా చూసిన. అయోధ్యలో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతూ ఉంటే ఆ వైభవం కూడా నేను కలలో చూసినాను. వెంటనే చాలనామది వెరుపు గదుర కంటిని ఉత్పాతమది ఎనుకొంటిరేని, కంట నీరూరుటైను మేను కంపమందుతుంట చూడరేనా స్థితి విధలారా. నేను ఇవంతా మీకు ఏమైనా అబద్ధం చెప్తాను అనుకుంటున్నానేమో. చూడు, నా శరీరం అంతా గడగడ వణుకుతుంది ఆ కళను చూసి. రాక్షసులందరూ నాశనం అయిపోయినారే, ఇదంతా ఇట్లా అయిపోయింది అనే దాంతో నాకు అంతా వణుకు పుట్టింది. చూడండి, నా శరీరం వణుకుతుంది, కళ్ళలో నీళ్లు కారుతూ ఉన్నాయి, ఎంత ఇదిగా ఉన్నాను చూడండి, దీన్ని చూసినాను, ఇది నిజమని నమ్మండి మీరు అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంది అనమాట. ఇంకా ఏమేమి చూసినా కళలో అంటే, కనుచూపు నేలదా కను లంక చుట్టూను రక్తపంకంబులెప్పడగ గంటి, అచ్చోట నూనె చేనంటిన శిరముల అసురులందరూ నిద్రనందగంటి, అతికాయ మేఘనాదాది యోధాగ్రణులు ఘోరాహవక్షోణి కులగంటి, గణనాది కంబులుగా రావణుని తల లాహవంబున దొరలాడగంటి, నీల వస్త్రం బుగట్టిన నెలతయొకతే అందు రావణు శిరములనప్పుడు పూర్తి భూరి గార్ధమములు గట్టు తేరిపైన పెట్టుకొని యామ్య దిశకేగినట్టు గంటి. ఈ కళలో ఇవన్నీ కూడా ఇంకా చూసినా నేను. ఆ పక్క రాముని వైభవము, ఆయన పట్టాభిషేకము, మహాసామ్రాజ్య పట్టాభిషేకం అయోధ్యలో, అదంతా చూసినాను. ఇంకా ఏం చూసినా అంటే, ఈ లంక చుట్టూ రక్తపంకం, లంక చుట్టూ అంతా రక్తం ఏరులై పారుతూ ఉంది. ఇంకా ఆ రక్తపంకంలో ఈ నూనెతో అంటిన శిరాలతో ఈ రాక్షసులందరూ నిద్రపోతూ ఉంటుంది. అక్కడ పడి నిద్రలు పోతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఒళ్ళికి అంత శరీరాలకు నెత్తికి అంత నూనెలు పూసుకొని అట్లా పడి ఉండే ఈ రాక్షసులందరినీ చూసినాను నేను. అతికాయుడు, మేఘనాథుడు ఇట్లాంటి గొప్ప గొప్ప యోధాగ్రణులందరూ ఆ యుద్ధంలో చనిపోవడం కూడా చూసినాను నేను. ఇంకా ఈ రావణుని తలలు అన్నిటినీ ఒక నల్లని వస్త్రాలు కట్టుకున్న ఒక యువతి వాటినన్నింటినీ ఒక తాడులోకి దూర్చుకొని ఆ తలలన్నింటినీ యామ్య దిశకు ఎగినట్టు గంటి. యామ్య దిశ అంటే దక్షిణం వైపు, యముని దిశ, యామ్య దిశ వైపుకి ఎగినట్టు గంటి. ఆ పక్కకు పోతా ఉంటే చూసినాను. మీ తలలన్నింటినీ కూర్చుకొని ఒక దండలాగా తీసుకొని పోతా ఉంటే అది కూడా కనపడింది నాకు కలలో. కలలు ఏమి పాటిలెమ్మని తలపోయగవలదు, నాకు తలపొదవిన ఈ కళ తప్పెనేని నాదకు తల మీకేన పొడిత్తు తజ్జముసుండి. ఈ కళలకేముందులే వస్తుంటాయి, కళలు నిజమవుతాయని మీరు అనుకోవద్దు. ఈ కళ తప్పిందంటే నా తల ఇస్తాం మీకు అని చెప్తా ఉంది అనమాట. అంత స్థిరంగా చెప్తా ఉంది. సరే, ఇంకా ఏమి, మనకు రావణాసురుడు 2 నెలలు గడువు ఇచ్చినాడు. గడువిక 2 మాసములుగా మనకప్పటికేలా ఇప్పుడు ఈ పుడమితనూజ నైజమగు బుద్ధి మరల్చి దశాశ్వమెప్పులను పడయుధమంచు కోరెదరు వార్ధులు కాల్నడనైనను సూర్యుడును పడమటనుద్భవించినను బామిని బుద్ధి మరల్ప సాధ్యమే. ఇదంతా అయ్యే పనే. సముద్రాలు కాలువలుగా మారిపోయినా, సూర్యుడు పడమటి దిక్కున ఉదయించినా ఈమె బుద్ధిని మార్చడం అనేది మన వల్ల కాదు. అంత స్థిరమైన బుద్ధి ఆమె, మహాపతివ్రత ఆమె. అది మనం చేస్తామని అనుకున్నాం. ఎవరి కోసమని మీరు ఈ కఠినమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు? 2 నెలలు గడువు ఇచ్చినాడు కదా, జరగని, ఏం జరుగుతుందో చూద్దాం.
ఇప్పటి ప్రస్తుతానికి ఊరుకుండండి అని చెప్పి వాళ్ళకందరికీ చెప్తా ఉందన్నమాట. ఆ మాట అటు చెప్తే ఆ విధంగా చెప్తా ఉంటే ఎవరి కొరకై కాఠిన్యం ఇంత మనకు పోదమనియా విభీషణు పుత్రి త్రిజట పలుకన చోటు తొలగియా భామలెల్ల గురకలిడు గొంతు నిద్రల గురికినప్పుడు. అప్పుడు ఆ విభీషణుని కూతురైన త్రిజట ఈ విధంగా చెప్తా ఉంటే వీళ్ళందరూ సరేలే ఇంకా పెద్ద ఆమె చెప్పింది కదా అని చెప్పేసి అందరూ పోయి గురకలు పెట్టుకుంటూ నిద్రపోయినారు. ఈ విధంగా వాళ్ళు నిద్రపోయిన తర్వాత పరిపరి విధముల రాక్షస తనులు తన నేచుటెల్ల తలపోయితునా ధరణిజ తన ప్రాణముపై నిరసన భావంబు నొంది నెమ్మదిలోనన్. ఇంకా అమ్మవారికి విసుగు పుట్టిపోయింది. ఇవన్నీ చూసి అంతా ఇదేసరికి బాధలు వాళ్ళు పెట్టిన బాధలన్నీ విని ఆమెకు విసుగు పుట్టిపోయి మనసులో అనుకుంటా ఉంది, నా విభుడిందు రాగలడు నన్మునిపోయడు నంచునంచి నేని ఇవిది ప్రాణములు విడువకెంతయు కాలము త్రోయనేమగున్ నా విధి దుష్టమై అతట నా హృదయేసు దయార్ద్రభావం ఇంకే విధితా అమరల్చెనుకో ఏమనుదాన విధాతృకృత్యములు ఆ దాత రాసిన రాతలు ఆయన చేసే పనులు మనం ఏమని అనుకోవాలా? ఏమన్నా నా భర్త మనసు మారిందేమో, ఎందుకు ఇదైందో, ఆయన రాలేదే ఇంతవరకు, వస్తాడు ఇంకా వస్తాడు నన్ను తీసుకొని పోతాడు అని నేను ఈ ప్రాణాలతో ఎంతకాలమని ఈ బాధలు ఓర్చుకుంటూ ఉంటాను, వద్దు ఇంకా ప్రాణాలు వదిలిపెట్టడం మంచిది అని చెప్పి ఇంకా ఆలోచన చేస్తూ ఉంది. అయినా రాముడు ఎటువంటి వాడు, ఎందుకు ఇదైనాడు అని చెప్పి రాకుండా ఉన్నాడు అని కూడా ఆలోచన చేస్తూ ఉంది. సతులకేమని దయజాలించనందున నిర్మలాత్మైక పత్ని వ్రతుండు దుస్సాధ్యుడని వీనితో పోరడందున శత్రు సంహరణ దీక్షారతుండు అసమర్థుడై వీని దొసకెన్నడందున బహావినిర్జిత భార్గవుండు నన్ను వీడి పురికేగినాడని ఎందున జనకాజ్ఞ తప్పని సద్గుణుండు అట్టి రఘురాము చేపట్టి ఎట్టకేలకిట్టి రట్టుల కొడిగట్టునట్టి దాననైన నా పూర్వకర్మ మేమనగవచ్చు ప్రాణమేటికి తుచ్చపు బ్రతికిదేలా. ఎందుకు ఈ బతకడము ఈ రాక్షసులతో ఇట్లాంటి అటువంటి మహాత్ముడైన రాముని భార్యనే వండుకొని ఈ బాధలన్నీ నాకెందుకు, ఆయన సామాన్యుడా ఎట్లాంటి వాడు, ఎందుకు ఏం భార్యలకేం కొదవలే అని చెప్పి నన్ను విడిచిపెట్టేసి ఏమన్నా పోయినాడు అయోధ్యకి ఏమన్నా అని అనుకుందామా? నిర్మలాత్మైక పత్నీ వ్రతుండు, నిర్మలమైన ఏకపత్నీ వ్రతం గలవాడు ఆయన. ఇంకొకరిని కన్నెత్తి చూడడం కూడా ఆయన చేసేవాడు కాదు. అటువంటి మహాత్మావుడు, అటువంటి ఏకపత్నీ వ్రతుడైన నా భర్త. ఇంకా దుస్సాధ్యుడని వీనితో పోరడందున శత్రు సంహరణ దీక్షారతుండు, వీడు రావణాసురుడు మహావీరుడు అని అనుకుందామా, అని వీనితో ఎందుకులే యుద్ధం అని అనుకొని వెళ్ళిపోయినాడు అనుకుందామా? రాముడు ఎటువంటి వాడు, శత్రు సంహరణ దీక్షారతుండు, ఆయన దీక్ష పట్టినాడు, కంకణం కట్టుకున్నాడు. ఆయన శత్రువులను సంహరిస్తాను, రాక్షస సంహారం చేస్తాను అని చెప్పి మహావీరుడు. అటువంటి వాడు ఆయన వీనికి భయపడతాడా? అసమర్థుడై వీని దొసకెన్నడందున మహావినిర్జిత భార్గవుండు, అసమర్థుడా ఏమన్నా వీనికి భయపడినాడా అని అనుకుందామా? మహావీరుడు, మహావినిర్జిత భార్గవుండు, ఆయన సామాన్యుడు కాదు. ఇంకా నన్ను వీడి పురికేగినాడని ఎందున జనకాజ్ఞ తప్పని సద్గుణుండు, ఆయన జనకాజ్ఞతో అడవికి వచ్చినాడు, 14 ఏళ్ళు వనవాసం చేయడానికని వచ్చినాడు. ఆయన నన్ను విడిచిపెట్టేసి అయోధ్యకి వెళ్ళిపోయినాడని అనుకుందామా? అది జరిగే పని కాదు. ఆయన జనకాజ్ఞ తప్పని సద్గుణుండు, తండ్రి మాటను కాదన్నాడు, తండ్రి కోరకున్నా కూడా అడవులకు వచ్చినాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన అడవికి, ఆయన మళ్ళీ అయోధ్యకు పోయినాడని నేను ఎట్లా అనుకునేది? ఈ విధంగా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉందన్నమాట. అట్టి రఘురాముడు, అటువంటి గొప్పవాడైన రఘురాముని చేపట్టి ఈ రాక్షసులతో, ఈ నీచమైన వీళ్ళతో అందరితో అనిపించుకోవాల్సిన కర్మ నాకు పట్టిందే అని చెప్పి బాధపడుతూ ఉందన్నమాట. ఇంకా ఆ బాధ పట్టుకోలేక ఇంకా ఏమో అనుకుంటా ఉంది ఆమె, ఇవన్నీ ఎందుకు జరిగినాయని. కడు దయాశూన్యైకైకేయు నానాదుడవి నుండు వరంబులడుగనేల. ఎందుకు కైకమ్మ ఈ వరాలు ఎందుకు అడిగింది? దయ లేకుండా నా కైకమ్మ ఈ వరాలు అడగబట్టి కదా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. గడుసు కోర్కిని మింగగారాని కడిపోల నిడలేక మా మామ మిడుకనేల తడయక నా కూర్మివోడు గోరాటవి గొడయడై తానటు విడలనేల గడిపితిమే వ్రతకాలమంతయు కూడా కడపట ఈ కష్టం అడలనేల. ఎందుకు ఈ బాధలన్నీ వచ్చినాయి? ఆ కైకమ్మ కోరిక కోరడము, అది తీర్చలేక మా మామ దశరథ మహారాజు ఏమీ పలకలేక చనిపోవడము, పలకకుండా ఉండిపోవడము, ఆయన మాట కోసం, ఆయన భార్యకి ఇచ్చిన మాట కోసం, తల్లికి ఇచ్చిన మాట కోసం నిలబెట్టడం కోసం నా భర్త ఈ అడవులకు రావడం, ఆయనతో పాటు మేము రావడము, ఇదంతా జరిగింది. ఇంకా పోనీలే 13 ఏళ్ల కాలం గడిపేసాము, వద్దో ఇద్దో అంటే 1 సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటా ఉంటే కడపట చివర ఈ కష్టం రావడం ఎందుకు? ధనుజ బాధల పడుతుని తరువు నీడ అయిన వారల కన్నులనైన చూడ ప్రాప్తి లేనట్టి ఈ చావు బడెడి జాడ తెలుపనెవరైనా లేరే నా దేవుతోడా. చనిపోదామని అనుకుంటున్నా ఇప్పుడు. ఇంకా నేను చనిపోయినాననే విషయమన్నా నా భర్తకు చెప్పడానికి కూడా ఎవరు లేరే ఇక్కడ. ఇంత అన్యాయమైన చావు కావాల్సి వస్తుంది నాకు ఈ లంకలో అని చెప్పి బాధపడతా ఉందన్నమాట.
పరిపరి విధముల రాక్షసతనుల బాధలకు నొగ్గి తగ్గుచు నేనీ ధరపైని బ్రతుకదాలను ఉరి నిడుకొని తత్తునను ద్రోహించు తరిన్. ఇంకా ఈ బాధలు వీళ్ళ మాటలు వినలేను, వీళ్ళు పెట్టే బాధలు భరించలేను, ఆశ లేదు, కాబట్టి ఇంకా ఉరి వేసుకొని చనిపోతాను అని నిశ్చయానికి వచ్చేసింది. నిశ్చయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? తరుణి శోకతమంబు విరియును ఈకనినట్టులరి సూర్యస్వరం బాడదొడగే సుదతి సౌఖ్యంబుల పొదలమన్నట్టులెడమ పెందుడ చెలింపదొడగే కలికి నీనాదు కౌగిలిగాంతు అన్నట్టులెడమ భుజంబు పెళ్ళెగురదొడగే వెలది నీ ప్రియునిక వీక్షింతు అన్నట్టుల వితరం బెడమ కన్నదరదొడగే తోడుతో నిట్లు హర్షమేదురములైన మంగళప్రద విధులు పల్మారుగాంచి పరమ దౌర్భాగ్యురాలునై బ్రతుకు నాకికేమి శకునంబులని కుంది ఇందువదన. మంచి శకునాలన్నీ కనపడినాయి ఆమెకు. ఆ మాట అనుకునేటప్పుడు ఇంకా ఆశ వదిలిపెట్టేసి నిరాశ చేసుకొని ఇంకా ఉరి వేసుకొని చనిపోదామని అనుకునేటప్పుడు అన్ని మంచి శకునాలు, ఎడమ కన్ను అదురుతూ ఉంది, ఎడమ భుజం అదురుతూ ఉంది. స్త్రీలకు ఎడమ కన్ను అదరడము మంచి శకునం అంటారు, మగవాళ్లకు కుడి కన్ను అదరడం మంచి శకునం అంటారు. ఎడమ భుజం అదురుతూ ఉంది, ఎడమ తొడ అదురుతూ ఉంది. ఈ విధంగా ఇవన్నీ మంచి శకునాలన్నీ కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇటువంటి మంచి శకునాలన్నీ కనబడితే ఈ శకునాలు ఇంకా ఇప్పుడు చనిపోదామని అనుకుంటా ఉండే దానికి నాకెందుకు ఈ మంచి శకునాలు అని అనుకుంటూ మెడ మీద వ్రేలుతుండిన కడుదీర్ఘములైన వెంట్రుకల ముడివిడి తా కుడి ఎడమల చేతులన్గుని వడినిటి కంఠమున జుట్టె వైదేహి వెసన్. ఇంకా జడను 2 పాయలుగా చేసి మెడకు ఆమెకు ఉరేసుకోవడానికి వేరే ఆధారం కూడా ఏం లేదు, ఆ పరిస్థితిలో ఉంది. మెడకు తన వెంట్రుకలతో తనే ముడేసుకోవాలని 2 పాయలుగా చేసి మెడకు చుట్టుకునిందనమాట. అది చూసినాడు పైనుంచి స్వామి, ఆంజనేయ స్వామి. చూసి అదిగ నీవు ఆయుసూతి భయమందుతు నెమ్మది నుంచే దేవిత నిధివరకేమో నన్ను పరికించి ఎరుంగదు నే హఠత్తుగా సుదతికిగాను పింపనను చూచిన ఎంతనే దైత్యమాయ ఎంతదని మరే విధంబున సాహత్యకు పల్పడబోవునో గదా. ఈమె ఉరేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. భయపడినాడు స్వామి. మరి ఈమె ఉరేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు నేను గబక్కిన త్వరపడి దూకేసి ముందుకు దూకి అమ్మ అని పలకరించాను అనుకో, నేను కూడా రావణాసురుడే మళ్ళీ ఈ రూపంతో వచ్చినాడేమోనని భయపడి ఇంకా వేరే విధంగా ఏమన్నా త్వరగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుందో ఏమో, ఇప్పుడు ఏం చేయాలా అని ఒక క్షణం ఆలోచన చేసినాడు. ఆలోచన చేసి ఉరివేసుకొనిడి తలపున్ సరగున మరపొంద చేయ జనని మనగా ఈ తరుణమున రామచరితం బరుదుగా చెవిసోక బల్కుటదే యుక్తి యగున్. ఇప్పుడు ఈమెను కొంచెం ఏమార్చాలి, మరల్చాలా, ఆ ప్రయత్నం నుంచి ఆమెను మరల్చాలా, డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా అంటే రామకథ చెప్తే ఆమె కొంచెం ఎవరో రాముని గురించి మాట్లాడుతున్నారు అనే ఆలోచన చేసి ఒక నిమిషం అది ఆపుతుందేమో ఆ ప్రయత్నము అని చెప్పేసి రామకథ చెప్పడం మొదలుపెట్టినాడు. కానని మ్రాన నుండి ఏ కమలముఖికి ఇనకులేసుల కథనంత నెరుకపరతు తత్కథలయందు నెమ్మది తగిలి వినితూ ప్రకృతమిట శాంతిని కొంత పడేయగలదు. ఆ కథ వింటే ఆమెకు అమృతం పోసినట్టు ఉంటుంది కదా చెవులలో, అంత ఆనందంగా అది వినుకుంటూ ఆమె ఇప్పుడు కొంచెం శాంతి పొందుతుంది, ఈ ప్రయత్నం మానుకుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఇంకా ఆలోచన చేస్తాం. వరదేవభాషయును మా తరచర భాషయును పుడమితనయకు నేమేన్ పరిచయము గలదు లేదో 200 మనుష్య భాషనే నెరిగింతున్. దేవభాష మా వానరుల భాష ఇవన్నీ ఆమెకు వస్తాయో రాదో, మనుషులు మాట్లాడే భాషతోనే మాట్లాడదాం ఈమెతో అని అనుకొని అని మనముననుకొని తిన్నని స్వరమున జనకథకు వినంబడు రీతిన్ మును రామజననమాది గవిన చెప్పగదొడగ మదిని వేడుకలూరన్. ఇంకా మొదలుపెట్టి ఆమెకు ఆనందం కలిగేటట్టు రాముడు పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి రామాయణం చెప్పడం, రామకథ చెప్పడం మొదలుపెట్టినాడు. ఏమని చెప్తున్నాడు? రామకథ చెప్తున్నాడు. భూమిని కోసల దేశమున సప్తమోక్షదాయక పురాగ్రస్థానమనగతనరి బ్రహ్మ సృష్ట్యాది విభాకర వంశ భూభుగ్రాజదాని అయి పొలుపు మిగిలి సకల సంపదలను ఆజన్మంపు లక్ష్మికి స్థిరతరావాసమై చెలువుగాంచి ఇష్టార్థములు సంగ నింటింట వరదాతృకల్ప ద్రుమంబుల గణనకెక్కి త్రిభువన స్తోత్రపాత్రమై తేజరిడుచు నిఖిల శృంగారముల కాది నిలయమగుచు భూపురంద్రికి పాపట బొట్టుకరణి పొలుపు మీరునయోధ్యన్ పురవరంబు. అయోధ్యను వర్ణిస్తున్నాడు. ఎటువంటిది ఆ అయోధ్య అంటే సప్తమోక్షదాయక పురాలలో మొదటగా చెప్పబడినది. మనకు తెలుసు మోక్షదాయక పురములు అని 7 చెప్తారు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని చెప్తారు. 7 మోక్షదాయక పురాలు అనమాట. వీటిల్లో మొదటగా చెప్పినది అయోధ్య. కాబట్టి మోక్షదాయక పురాలలో కూడా మొట్టమొదటిగా చెప్పబడినది అయోధ్య. అంత గొప్ప నగరం అది. అటువంటి అయోధ్య కోసల దేశంలో ఉంది. ఆ అయోధ్యను బ్రహ్మ సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు విభాకర భూభుగ్ రాజధాని అయి
సూర్యవంశమునకు చెందిన రాజులకు రాజధానిగా ఉంది. అది ఉండి ఈ విధ సకల సంపదలను ఆ జన్మంబు లక్ష్మికి స్థిరతరావాసమై అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నివసించి ఉంటుంది అయోధ్యలో. అంత గొప్ప సంపదలు కలిగిన నగరం అది. ఆ విధంగా ఉంటుందన్నమాట. అటువంటి 3 లోకాలను మెచ్చుకోగలిగినంత గొప్ప అందము, అక్కడ కావలసిన సంపద అవన్నీ ఉన్నాయి. భూములందరికీ పాపట బొట్టుకరని, భూమికి అంతా పాపట బొట్టు పెట్టినట్టుగా ఉంటుంది అయోధ్య అనేది. అటువంటి అయోధ్యపురాన్ని ఎవరు ఏలుతున్నారు? ఆ పురమునేలు దశరథ భూపాలుని సాటి రాజపుంగవులే రేపట్టున పణిపతి తానో పుణ్యతత్సుగుణములను ఒకటి నుతింపన్ తన బాహుబలము సుత్రామాదిసురులకు కోరి పట్టిన పట్టుకొమ్మగాగా తన నిరంతర దానదారలద్దులు నింపతరగని పెన్నీటి వరువగాగా తన ప్రతాపంబు ఇనతనయునిమదికి అనిశంబును గుండెగాలంబుగాగా తన వైష్ణవార్చన సనకాది మునుల కర్చాగమాదర్శ లక్ష్యంబుగాగా. ఇంకా ఆ దశరథుని పాలన ఎట్లా ఉందంటే, ఆయన బలం ఎట్లా ఉంటుందంటే, దేవతలకు కూడా యుద్ధంలో సహాయానికి పోతాడు ఆయన. దేవతలకు ఎప్పుడైనా రాక్షసులతో యుద్ధం వస్తే దశరథుని సహాయం కోరుతారనమాట. అంత గొప్ప పరాక్రమం గలవాడు. ఇంకా ఆయన చేసే దానాలు సముద్రాల మాదిరి పారుతూ ఉంటాయి అన్నమాట. ఆయన చేసే దానాలు ఆ విధంగా ఉంటాయి. పెన్నీటి వరువగాగా సముద్రంలాగా దాన ధర్మాలు ఆయన చేసే ధనం అంతా పారుతూ ఉంటుందన్నమాట. ఆయన ప్రతాపము బ్రహ్మాండమైన ఇంద్రుణ్ణి పోలిన ప్రతాపం అయింది. ఇంకా ఆయన వైష్ణవార్చన, ఆయన చేసే దేవుని పూజ వైష్ణవార్చన, విష్ణుమూర్తిని ఆయన పూజించే విధానం ఎట్లుంటుందంటే సనక సనందనాది మహర్షులకు కూడా ఆదర్శంగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఈయనను చూసి ఓహో ఈ విధంగా చేయాలేమో అని అనుకునేంత గొప్పగా ఆయన పూజ చేస్తూ ఉంటాడు అనమాట. అటువంటి దశరథుడు విశ్వదారుని 60,000 ఏండ్లు పాలనము చేయ అతని సద్భక్తి కలరి అతని పట్టపురాణులయందు హరియ పుత్రకులు నల్వురుగతాను పుట్టెపుడమి. ఆయన భక్తికి, ఆయన గొప్పతనానికి విష్ణువు సంతుష్టుడై తనే 4 కొడుకులుగా ఆయనకు పుట్టినారు. విష్ణువే 4 కొడుకులుగా ఆయన కడుపున పుట్టినాడు. ఎవరు? రామచంద్ర భరత సౌమిత్రి శత్రుఘ్ననాములగుచు దినదిన ప్రవర్తమానులై వశిష్ఠమౌనీంద్ర కృప విద్యలభ్యసించు వేళయందు తన యాగ విఘాతగులకు తనుజుల పరిమార్ప గాది తనయుడు రామున్ పనుపగవేడగా దశరథులని పెన్ లక్ష్మణుని తోడనా రాఘవునిన్ తాటక మొదలకు దుష్ట నిశాడుల పరిమార్చి రామచంద్రుడు దివిషత్కోటిని తులసగా తన్మకమాటోపత సంగముందునట్టులు నర్చన్. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 4 పుత్రులు ఆయన కలిగినారు. వాళ్ళు దినదిన ప్రవర్తమానులై వశిష్ఠ మహర్షి దగ్గర విద్యలు నేర్చుకుంటా ఉన్న సమయంలో తన యాగాన్ని కాపాడడానికి కోసం అని చెప్పి, తన యజ్ఞాన్ని కాపాడమని చెప్పి విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథుని కోరితే అప్పుడు దశరథుడు ఈ రామలక్ష్మణులను ఆయనతో పాటు పంపినప్పుడు వాళ్ళు పోతూ దారిలో దండకారణ్యంలో తాటక ఇట్లాంటి దుష్టులైన రాక్షసులందరినీ చంపుతూ విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞం సఫలమయ్యేటట్లుగా చేసినారు. మునిపతి ఉత్సాహమున రామలక్ష్మణులుగాంచి అట మిథిలాపురీశుడనరించు జన్నము అతని ఇంటగల శరుచాపంపు నెక్కిడదాలి నట్టి గనునకు సద్గుణ కలితయవు తన కూతు సీతనసకి ప్రఖ్యాతి మీర కావింతు వైవాహికంబని అతనుడు చేసిన ప్రతినయు చెప్పి వారి వెంటగునితన జనకుడ వీరవరులగాంచి సంతోషమున స్థితికంటు విలువ గనపర్ప రాముడవలీలగాను తాని కొనయమపింప పెళపెళధ్వనుల విరిగే. రాముడు ఈ విధంగా ఆయన యజ్ఞాన్ని కాపాడిన తర్వాత మునిపతి విశ్వామిత్ర మహర్షి వీళ్ళని తీసుకుని మిథిలా నగరానికి తీసుకుపోయి జనక మహర్షి అక్కడ జనక మహర్షి దగ్గర శరువు చాపము, ఈ ఈశ్వరుని శివుని యొక్క విల్లు, శివుని చాపం విల్లు ఉంది. దీన్ని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్లకు తన కూతురు సీతనిచ్చి వివాహం చేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేసినాడు అని చెప్పి ఇవన్నీ వాళ్ళకు తెలియజెప్పినాడు. చెప్పిన తర్వాత వాళ్ళని అక్కడికి తీసుకొని పోయి వాళ్ళకు జనకునికి వాళ్ళని పరిచయం చేసినాడు. ఆయన సిట్టికంటు విల్లు, పరమేశ్వరుని విల్లును చూపిస్తే అప్పుడు రాముడు విశ్వామిత్రుని ఆజ్ఞ తీసుకొని దానిని ఎక్కువ పెట్టాలని చూస్తే అది పెళపెళ ధ్వనుల విరిగే, అది పెళపెళ శబ్దం చేసుకుంటూ విరిగిందనమాట. రాముడు అది శివధనుస్సు, అది సామాన్యులు దాన్ని ముట్టుకోలేరు. దాన్ని ఇట్లా పట్టుకొని ఎత్తాలంటే కొన్ని వేల మంది మనుషులు కావాలా. అటువంటి ఆ శివధనుస్సును అవలీలగా తీసుకొని పెళపెళ ధ్వనులతో
విరిచినాడు అనమాట. అది విరిగిపోయింది ఆయన పట్టుకుంటే. రాముని పరాక్రమం అట్లుంటుంది. రాముడు అని అంటేనే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి, కవులకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. రాముడు యుద్ధం చేస్తున్నాడంట ఒకసారి రావణాసురునితో యుద్ధం జరిగేటప్పుడు ఇట్లా ఎడమకాలు ముందుకు పెట్టి, కుడికాలు వెనక్కు పెట్టి, ఎడమకాలు ముందు పెట్టి చేయి ఇట్లా పట్టుకొని బాణం సారించిన అంట. నారి సారించి ఇట్లా పట్టుకొని ఉంటే ఎడమ చేయి ఇట్లుంటుంది, కుడి చేయి ఇట్లుంటుంది కదా. అప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక కవి ఒక శ్లోకం చెప్పినాడు. రామో బాహుబలం వినున్నతి రణే వామోబ్రవీత దక్షిణం భోగే కర్మణి భోజనే చ పురతః యుద్ధే కథం లజ్జతే సోపి అన్యం పునరబ్రవీత్ నహి నహి ప్రష్టుం జగత్స్వామినం చింజా రావణ వక్త్ర పంక్తిమధవా ఏకైకమేవాధునా అని ఒక అందమైన శ్లోకం చెప్పినాడు. ఏమి అంటే రాముడు బాణం వేస్తూ ఉన్నాడు, ఇట్లా పట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నాడు, నారి సారించినాడు, ఎడమ చేయి ఇట్లుంది, కుడి చేయి ఇట్లా చెవి వరకు ఆకర్ణాంతం లాగినాడు. అప్పుడు ఎడమ చేయి కుడి చేయితో అంటా ఉందంట. ఈ ఊహ, ఇది కవి యొక్క ఊహ అన్నమాట. ఏమని అంటా ఉంది, నువ్వు మంచి మంచి గౌరవాలు అందుకోవడానికి, అందరితో షేక్ హ్యాండ్లు తీసుకోవడానికి, తాంబూలాలు తీసుకోవడానికి, భోజనం చేయడానికి అన్నిటికీ ముందుంటావు. యుద్ధం అనేసరికి నన్ను ముందుకు తోసి నువ్వు వెనక్కు పోయినావా అని చెప్పి ఎడమ చేయి కుడి చేతితో అంటా ఉందన్నమాట. అంటే అప్పుడు కుడి చేయి చెప్పిందంట, కాదు నువ్వు అపార్థం చేసుకోవద్దు, అందుకని పోలేదు నేను వెనక్కు. స్వామి జగత్స్వామి శ్రీరామచంద్రుని చెవి దగ్గరికి పోయినాను, ఆయనతో మాట్లాడదామని పోయినాను. ఏమని మాట్లాడదామని అంటే యుద్ధం ఎట్లా చేయాలనే విషయం అడుగుదామని చెప్పి ఆ రావణాసురుని తలలన్నీ ఒకేసారి దించేయాలనా, ఒక్కొక్కటి దించేయాలనా అని అడుగుదాము అని పోయినా నేను. అందుకోసం అని పోయినా కానీ నువ్వు అనుకున్నట్లు భయపడి కాదు అని చెప్పిందంట. అట్లా కవులకు గొప్ప గొప్ప ఊహలు వస్తాయి. రాముడు అనే మాట అనుకుంటేనే మనందరికీ మనసు ఆనందంతో నిండిపోతుంది. కొత్త కొత్త ఆలోచనలన్నీ వస్తాయి, కొత్త కొత్త ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంత అందమైనది రామకథ. ఆ రకరకాల ఆలోచనలు, రకరకాల కవులు, రకరకాల వాళ్ళ ఊహలకు తగినట్టు రామాయణాలు రాసేసినారు ప్రతి ఒక్కరు. మనం ఇప్పుడు ఈ చెప్పుకుంటుండే రామాయణంలో కూడా ముందు ఇంకా అద్భుతమైన వర్ణనలు, మధువనంలో కపులు చేసే అల్లరి చేష్టలు, ఆ దదిముఖంతో యుద్ధము, ఇవన్నీ చాలా అద్భుతంగా వర్ణించడం భలే ఆనందంగా ఉంటుంది. వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మనకు ఇది కల్పవృక్షం లాంటిది. చెప్పాలంటే ఈ రామాయణం అనేది మనం వింటే మనసు ప్రశాంతం కావడమే కాదు, తప్పకుండా మన కోరికలు మనం కోరుకోవాల్సిన పనిలే, మనకి ఏం జరగాలన్నా అవి తప్పకుండా శుభములన్నీ జరుగుతాయి. కాబట్టి మనం శ్రద్ధగా విందాము. సమయం అయింది, వచ్చే వారం తర్వాత కథను చెప్పుకుందాం. జై శ్రీరామ్. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరి ముకుంద విమజూడగంటి మీ కృపగనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి. జై శ్రీరామ్.